తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాన దంచికొట్టింది. ఈదురుగాలులకు వరి మొక్కజొన్న నేల కొరిగింది. వడగళ్ల వానకు మామిడి నేల రాలింది. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతన్న కుదేలయ్యాడు. ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాన దంచికొట్టింది. ఈదురుగాలులకు వరి మొక్కజొన్న నేల కొరిగింది. వడగళ్ల వానకు మామిడి నేల రాలింది. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతన్న కుదేలయ్యాడు. ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. సంపత్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యాప్తంగా ఈ రోజు భారీ ఈదురుగాళ్లతో పాటు ఉరుములు మెరుపుతో కూడిన వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు నేల కొరిగి రైతుల కష్టాన్ని వృధా చేశాయి. ఇక మామిడి తోటల్లో కూడా భారీ నష్టం చోటు చేసుకుంది. ఈదురుగాలుల ప్రభావంతో చెట్ల నుంచి పెద్ద ఎత్తున మామిడికాయలు నేలరాలాయి. ఇప్పటికే పంట కోతల కోసం సిద్ధమవుతున్న సమయంలో వచ్చిన ఈ అకాల వర్షం రైతులను ఆందోళనకు గురిచేసింది. పెట్టుబడులు తిరిగి రాకపోవచ్చన్న భయంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటే రైతులు డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులు వేడుకుంటున్నారు. అధికారులు పర్యటించి నష్టాన్ని అంచనా వేసే తక్షణం పరిహారం అనేది ముఖ్యంగా అయితే చూసుకుంటే పెద్దపల్లి జిల్లాలో మొక్కజొన్న పంట పూర్తిగా పెద్ద ఎత్తున అయితే మొత్తం నేలరాలిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూస్తే జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, కతలాపూర్, మల్లాపూర్, రాయకల్ మండలాల్లో పసుపు, మొక్కజొన్న పంట అలాగే మామిడి తోటలు అయితే పూర్తిగా నేలరాలిన పరిస్థితి నెలకొంది. ఈ అర్ధరాత్రి నుంచి అయితే అకాల వర్షం, ఓవైపు ఉరుములు మెరుపులు వర్షాలతో ఉండటం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఈ అకాల వర్షంతో రైతులకైతే తీవ్ర నష్టం అయితే వాటిల్లింది. సంపత్, థ్యాంక్ యూ అజీం. ఎకరాలు మరి గాడుపు మొత్తం పడిపోయింది. పీస్ అయ్యే మోపు, పాలు పోసే మోపు మొత్తం పడిపోయింది. 6 ఎకరాలు వేసిన పీస్కి వచ్చింది. ఇక మాకు నష్టం మీరే మాకు ఆధారంగా మొత్తం ఇరిగిపోయి పడిపోయినాయి. ఇంకొక వారం 10 రోజులు అయితే నాకు 15 రోజులల్లో నాకు చేతికి వస్తుండే. అంత పీసులు జొన్నితులలో పోసినాయి. ఇటు తినరాకుండా అయిపోయింది, అటు కొయ్యరా ఏం చేయరాకుండా అయింది. బాగా నష్టమైంది. సప్పో చేసుకుని మక్క పెట్టేస్తున్నాం 6 ఎకరాలు. మరి గాడుపు మొత్తం పడిపోయింది. పీస్ అయ్యే మోపు, పాలు పోసే మోపు మొత్తం పడిపోయింది. 6 ఎకరాలు వేసిన పీస్కి వచ్చింది. ఇక మాకు నష్టం మీరే మాకు ఆధారంగా మొత్తం ఇరిగిపోయి పడిపోయినాయి. ఇంకొక వారం 10 రోజులు అయితే నాకు 15 రోజులల్లో నాకు చేతికి వస్తుండే. అంత పీసులు జొన్నితులలో పోసినాయి. ఇటు తినరాకుండా అయిపోయింది, అటు కొయ్యరా ఏం చేయరాకుండా అయింది. బాగా నష్టమైంది. సప్పో చేసుకుని మక్క పెట్టేస్తున్నాం 6 ఎకరాలు. మరి గాడుపు మొత్తం పడిపోయింది. పీస్ అయ్యే మోపు, పాలు పోసే మోపు మొత్తం పడిపోయింది.